తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కదా, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అద్భుతంగా ఉంటుందంటే దాంట్లో సందేహం లేదు. 2019 నుంచి ఈ మే వరకు కూడా జగన్ రెడ్డి గారి పాలన మనం అందరం చూసాము. దాంట్లో ఉన్న ఎంత విచ్ఛిన్నకరమైన వాతావరణంలో అన్ని రకాల ప్రజలు, ఇటు పేదలు కానీ, ఉన్నత వర్గాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అన్ని వర్గాలని ఆయన చేతిలో పెట్టుకొని ఆటాడించి మన ప్రజలకి వినాశనాన్ని ఎలా ఉంటుందో చూపించగలిగాడు. ఇలాంటి గొప్ప నాయకుడు ప్రపంచంలో ఎక్కడ ఉండడని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు కొడాలి నాని గారు చంద్రబాబు గారు పెట్టిన పథకాలు కానీ నెరవేర్చలేరని అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అది ఒక అభూత కల్పన. అతను ఏనాడు కూడా నిజం మాట్లాడు. అతను కేవలం తెలిసింది ఒక బూతులు మాత్రమే తెలుసు. స్క్రిప్ట్ రాస్తే చదవటం తెలుసు. అది ఆయన జీవితకాలంలో బాగా నేర్చుకుంది. అంటే స్క్రిప్ట్ రాస్తే చదవటం తెలుసు, అంత మట్టికే తెలుసు అనమాట. అది ఇప్పుడు 6 గ్యారెంటీలు పెట్టారు, మగోళ్ళు అయితే నెరవేర్చండి అని చెప్పేసి ఆయన ఆరోపణలు చేస్తున్నారు చంద్రబాబు గారిపై. మీ అభిప్రాయం ఏంటి అసలు? మొట్టమొదటి రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజున సంతకాలు చేశారు. మెగా డిఎస్సి సంతకం చేశారు, వృద్ధుల పింఛన్ గురించి సంతకాలు చేశారు. అలాగే మిగిలిన ఇంకో 2 కూడా సంతకాలు చేసేసి ఆయన ఏమిటో అనేది నిరూపించుకున్నారు. ప్రజల్లో హర్షాతిరేకాలు, విపరీతమైనటువంటి ఆనందం. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మన చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవారు. అతని యొక్క రాజకీయ ఉన్నతమైన ప్రమాణాలను ఆరాధించే వాళ్ళందరూ కూడా ఈరోజు సంతోషం వ్యక్తపరుస్తున్నారు. నిస్సందేహంగా ఈ యొక్క ప్రభుత్వం ఉన్నతమైన ప్రమాణాలతోటి ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పేసి నాకు పూర్తి నమ్మకం ఉంది. పార్టీ ఫండ్ అనేది వైజాగ్ ప్యాలెస్లో దొరికింది కదా, అది పార్టీ ఫండ్ కాదు, కావాలని మేము తయారు చేయించుకున్నామని అంటున్నారు కొడాలి నాని గారు. అది చాలా అసంబంధమైంది. ఎందుకంటే ఆ బిల్డింగ్ కట్టేటప్పుడు కానీ, ఆ భవనాలు కట్టేటప్పుడు కానీ, ఋషికొండను కూల్చేటప్పుడు కానీ హైకోర్టులు, సుప్రీంకోర్టులు, అన్ని కోర్టులు కూడా అలా చేయకూడదు, అది వినాశనకారణ పద్ధతి, దానికి ఎలాంటి పర్మిషన్స్ లేవు అని చెప్పినా కానీ రహస్యంగా దాన్ని కట్టి అది ఒకసారి టూరిజం కానీ, ఇంకోసారి రాష్ట్రపతికి లేకపోతే ప్రధానమంత్రుల కోసం చేస్తున్నామని, అలాగే తూచి అలా కాదు, ఇది మాకు పరిపాలనా భవనం అని చెప్పేసి ఇలా రకరకాల మాటలతోటి వాళ్ళు చేసినటువంటి విధ్వంసం. ఆ ఒక్క విధ్వంసమే కాదండి, ఆ కంచి మొదలు పెట్టుకొని శ్రీకాకుళం దాకా ఉన్న భూములందరూ కూడా వాళ్ళు సొంతం చేసుకొని బినామీ పిల్లతోటి వాళ్ళు దాన్ని తీసుకొని చాలా వినాశనం సృష్టించినటువంటి విజయసాయిరెడ్డి గారు కానీ, లేకపోతే సుబ్బారెడ్డి గారు కానీ, వాళ్ళకు ఉన్నటువంటి అందరు వ్యక్తులు, రాజకీయంగా పలుకుబడి ఉన్న జగన్ పాలనలో పలుకుబడిన వాళ్ళందరూ కూడా అక్కడ విధ్వంసం సృష్టించారు. విశాఖపట్నాన్ని నలిపి పారేశారు. సరే, ఇప్పుడు కోడెల శివప్రసాద్ గారు 2024లో కూడా ఇలానే చేశారని దొంగ అని చెప్పేసి కొడాలి నాని గారు స్పష్టంగా చెప్పారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి? మన కోడెల శివప్రసాద్ గారు ఆ రోజే ఆయన యొక్క పదవి పోయిన మరుసటి రోజే ఆయన ఉత్తరం రాసి పలానా ఫర్నిచర్ మా దగ్గర ఉంది, వీటిని మీరు తీసుకెళ్ళండి చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారి యొక్క లెటర్ని దాచిపెట్టి అతని మీద అభియోగాలు మోపి ఇది నువ్వు సొంతంగా వాడుకున్నావు అని చెప్పి ఆయన మీద నేరారోపణ చేయడం వల్ల ఆయన మనస్తాపం చెంది ఆయన సూసైడ్ చేసుకున్నారు. అది చాలా విచారకరం. కొడాలి అనేటువంటి బుద్ధి లేని వెధవులు ఇలా మాట్లాడడం వల్ల మనం అతని గురించి ఎక్కువగా మాట్లాడడం కూడా నిష్ప్రయోజనం. ముష్టి అంటానికి ఎవరండి? ఆయన ఎవరండి ముష్టి అని చెప్పడానికి? అది ప్రభుత్వ సొమ్ము, అది ముష్టి ఎలా అవుతుంది? ప్రభుత్వంకి మనం పెట్టే ట్యాక్సుల ద్వారా వచ్చిన డబ్బు, దానికి ఒక విలువ ఉంది. ఇక్కడే కాదు, ప్రపంచ దేశాల్లో ఏ దేశాలన్నా ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్క ప్రజలకి ఒక విలువ. ఎందుకంటే వాళ్ళ కొనుగోలు శక్తికి ట్యాక్స్ రూపంలో మన ప్రభుత్వం చెల్లించే డబ్బు, దానికి పూర్తి 100% విలువ కలిగినటువంటి డబ్బు అది. దాన్ని వాళ్ళు ముష్టి అని చెప్తే అనడానికి వాడు జైల్లో పెట్టాలి. అప్పుడు ఆ మాట అందుకే జైల్లో పెట్టాలి వాళ్ళని. సరే, ఇప్పుడు రోజా గారు కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు కదా, చిన్న పిల్లవాళ్ళకు కూడా తెలుసు ఎలా ఓడిపోయాము మేము అనేది అంటున్నారు. దానిపై అభిప్రాయం ఏంటి మీకు? గెలిస్తేనేమో ఈవీఎంలు సక్రమంగా పనిచేస్తాయని చెప్తారు, గెలవకపోతేనేమో అదేదో అమెరికాలో ఎవడో అన్నాడు ఒకడు, ఇది చాలా చెక్ చేయాలని చెప్పేసి ఇంకో రకంగా మాట్లాడతారు. సో గెలుపు ఓట్ల మధ్యలో ఉండంటే నిస్సహాయతతో మాట్లాడే మాటలు తప్పితే దాంట్లో నిజం లేదు. 2019లో అదే ఈవీఎంలతో గెలిచాడుగా 151 సీట్లు. మరి ఇవాళ ఆ ఈవీఎంలో తప్పుపట్టడంలో ఏంటి అర్థం ఏంటి? ఆ రోజు చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఇదే మీకు ద్వివేది గారు, ఆయన మొన్నటిదాకా ఎలక్షన్ కమిషన్గా పనిచేశారు. అప్పుడు
రమేష్ గారు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా పక్కన పెట్టేసేసి కోర్టుకి వెళ్ళినా కోర్టులో కూడా ఎక్కడ మాకు న్యాయం జరగలేదు చంద్రబాబు నాయుడుకి. మరి ఆ రోజు ఈ మాట మాట్లాడలేదు. ఈవీఎం గొప్పవి చెడ్డయి ఈ రకాలంటి ప్రశ్నలు ఏమి ఉత్పన్నం కాలే కదా ఆ రోజున. కాబట్టి ఏంటి, రోజా గారు ఏదో చేయాలి, వాళ్ళ జగనన్న గారికి ఏదో మేలు చేయాలి, ఓ స్క్రిప్ట్ రాస్తే ఆ స్క్రిప్ట్ని చదవాలి. వీళ్ళంతా స్క్రిప్ట్ బ్యాచ్. పేర్ని నాన్నగారు తీసుకోండి, లేకపోతే అనిల్ యాదవ్ తీసుకోండి, కొడాలి నాన్నగారు తీసుకోండి, రోజా గారు తీసుకోండి, పిన్నెల్లి తీసుకోండి, కృష్ణారెడ్డి తీసుకోండి. వీళ్ళందరూ కూడా ఏంటంటే కేవలం స్క్రిప్ట్ బ్యాచ్. ఆ సాక్షి టీవీలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వాళ్ళు రాసిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని యథాతథంగా చదవటమే వాళ్ళ బాధ్యత, వాళ్ళ డ్యూటీ. దానికే వాళ్ళు జీతం ఇస్తున్నారు. ఎమ్మెల్యే అనే పదవి ఇచ్చి ఒక జీతం ఇస్తున్నారు. నంబర్ 1 సీఎం అంటే ఎవడంటే ఈయన ప్రపంచ రికార్డులో గిన్నిస్ బుక్లో ఎక్కియాలి జగన్ని. శాడిస్ట్గా ఒక రాజధాని పూర్తి చేయలే, 3 రాజధానులు అన్నాడు, ఎక్కడ ఏది గట్ల. వీడి పిల్లలు మాత్రం కోట్లు కడుతున్నాడు. ఇక్కడ పెనమలూరు రోడ్లో ఇక్కడ తాడేపల్లి దగ్గర వాడి అపార్ట్మెంట్లు ఉన్నాయి, 20 స్టేర్ల అపార్ట్మెంట్లు ఈ కట్టుకుంటున్నాడు. కానీ రాజధాని అనేది ఎక్కడ కట్టాడు? ఏది అసలు ప్రజలకి ఏది చేశాడు? ప్రజలకి 5 సంవత్సరాల్లో ఆటో వాళ్ళకి 10,000 అన్నాడు, వెనక నుంచి ఫోటోలు తీయటం 10,000, మళ్ళీ నెలలో వసూలు చేయటం 30,000 వసూలు చేయటం. ఎందుకు? మంగళ షాపోడికి 10,000 ఎందుకు? మొండమాపికి 10,000 ఎందుకు? వీళ్ళు అడిగారా నిన్ను? ఇది ఎవరి సొమ్ము? ప్రభుత్వ సొమ్ము. ఏం చేస్తున్నావు నువ్వు? అన్నం తినే వాళ్ళకి కడుపు నిండా అన్నం తినే హాయిగా బతికే నా కొడుకు అన్నా క్యాంటీన్ ఇది రాగాలే. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేస్తున్నాడు కదా, 5 రూపాయలకి అన్నం పెడతాడా? మరి గ్యారెంటీ అండి, అది గ్యారెంటీగా 5 రూపాయలకి అన్నం దొరికిద్ది. అన్నం గ్యారెంటీగా పెడతాడు. నేను ఒకటి చెబుతున్నా, 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన చేసినప్పుడు వర్షాలు పడలేదు, భూములు పండ్ల, రైతులు ఇబ్బంది పడ్డారు. కానీ ఒక్క ధర పెరగల. ఆటో నగర్ నుంచి నేను ఇక్కడికి రావడానికి 5 రూపాయల బస్సు ఎక్కి వచ్చేవాడిని. 5 రూపాయలే బస్సుకి 5 రూపాయలే. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు అసలు వర్షాలు పడలేదు, ఏం పడలేదు, రైతులు బియ్యం లేవు, ఏదీ లేదు. 5 రూపాయలు బస్సు ఎక్కి ఇక్కడికి వచ్చి పనికి వెళ్ళి రాజాలా బతికేవాడిని. సాయంత్రానికి 800, 60 రూపాయలు క్వార్టర్ మందు తాగేవాడిని. చాలేదంటే ఇంకొక 60, 120 రూపాయలు. దాని అమ్మ చాలు, హాయిగా పడుకునేవాడిని. కతిమా ఇంట్లో వచ్చేవాడిని, హాయిగా బతికేవాడిని. బాబా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వైసీపీ పాలనలో కానీ మందు రేట్లు ఎలా ఉన్నాయి? మందు రేట్ల ఏమండి, నువ్వు మందు రేట్లు తగ్గిస్తాను, మందు రేట్లు పెంచుతాను, వీళ్ళు తాకుండా ఉంటారు, బాగుపడతారు లేబరు, పేదవాళ్ళు అంటే నాకు ఇష్టం, నేను పూజించేది ప్రభుని, ఈ పేదలంటేనే నాకు ఇష్టం అని నువ్వు చెప్పావు. మందు రేట్లు పెంచావు. తెలంగాణ వెళ్ళి తెచ్చుకొని తాగుతున్నాం, లేదా తెలంగాణ వెళ్తున్నాం తాగడానికి. ఇప్పుడు మేము ఒక లేబర్ వర్క్ అంటే ప్రతి ఒక్కళ్ళు ఉంటారు. లేబర్ వర్క్ అంటే వెళ్ళిపోతున్నాం, చక్కగా పోయి అక్కడ తాగుతున్నాం. వచ్చి వెళ్ళి 100 రూపాయలకే వస్తుంది ఆడ క్వార్టరు. 100 రూపాయలు. ఇక్కడ నువ్వు 150 తెస్తున్నావు, బారులోకి వెళ్తే 200. ఏడ తాగాలి? 200 అంటే మా కూలి ఎంత? 800 కూలిలో 2 క్వార్టర్లు తాగితే అయిపోవట్లా 400. అందులో ఇదేమో స్పిరిట్ ఆల్రెడీ నీ పేపర్లో చదివా. ఇది జగన్ గారు ఇప్పటి వరకు అమ్మిన మందులు ఏది కూడా మందు ఒరిజినల్ కాదు. అది మద్రాసు గవర్నమెంట్, సెంట్రల్ మద్రాసు గవర్నమెంట్ ఈ మందుని తీసుకెళ్తే ఉత్త స్పిరిట్లో కలర్ కలిపి అమ్ముతున్నారు. సరే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అలానే చేయొచ్చు కదా, మరి మేము చేయడు. సరే బాబు, ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎలా ఉండబోతుంది? సూపర్గా ఉంటుందండి. అందులో అసలు డౌట్ ఆలోచించాల్సిన క్వశ్చనే లేదు. సరే, ఇప్పుడు కొడాలి నాని గారి గురించి ఏం చెప్తావు? కొడాలి నాని గారి గురించి చెప్పాలంటే నేనైతే ఒక నిజం చెప్పగలను. చెప్పండి, పర్లేదు. నిజం చెప్తే చండాలకు ఉంటుంది పక్కన వాళ్ళు బాగోడు. సరే, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే నేను ఆయన చెప్పులు తుడుస్తానని అన్నాడు, మరి తుడుస్తున్నాడా లేదా? అంత సినిమా లేదులే కానండి. కానీ కాకపోతే ఈయన ఉన్నాడు కొడాలి నానికి అన్నం పెట్టిందే చంద్రబాబు నాయుడు. వాడు తినటానికి అన్నం పెట్టిందే చంద్రబాబు నాయుడు. చిన్న ఎన్టీఆర్ గారి సలహా చెబితేనే, ఆ ఎన్టీఆర్ గారు చెబితేనే వీడికి టికెట్ ఇచ్చింది, లేకపోతే వీడికి పోవలేదు. ఒకవేళ ఇలా రౌడీ అయి ఉండొచ్చు. ఇప్పుడు అవినాష్ గారికి ఆయనకన్నా కోట్లకు ఉంది. ఏం సుఖం? ఒకసారి వైసీపీలోకి పోయాడు, గద్దె రామ్మోహన్ రావు గారి మీద పోయాడు. మొన్న కొడాలి నాని మీద నుంచున్నాడు తెలుగుదేశంలో, అప్పుడు పోయాడు. అన్ని కోట్లకు ఉన్నాయి, ఇంకొక 100 కోట్లు కూడా ఖర్చు పెడతాడు. కానీ ఎమ్మెల్యే యోగ్యత లేదు. అది ఆయనకి లేదా, లేకపోతే ఏంటి పరిస్థితి?
సరే మరి కొడాలి నాని గారు ఏమంటున్నారంటే చంద్రబాబు గారు పెట్టిన పథకాలు ఏది నెరవేర్చలేడు అని అంటున్నాడు. దాని గురించి ఏం చెప్తావు? 100% నెరవేరుస్తాడండి.